హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఇవాళ వీడియోలో ఇంకో రైస్ బౌల్ రెసిపీ చూపించబోతున్నాను. ఈసారి ఎగ్తో ట్రై చేశాను అండ్ మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుందని ఆశిస్తున్నాను. ముందుగా ఒక కడాయి తీసుకున్నాను, అందులో కొంచెం ఆయిల్ వేసాను. అందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. అవి కొంచెం 2 నిమిషాలు మగ్గిన తర్వాత అందులోకి 2 పచ్చిమిరపకాయలు అండ్ కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి వేసి వాటిని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులోకి ఒక 10 జీడిపప్పు పలుకులు వేసుకుంటున్నాను. 2 నిమిషాలు ఇవి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసుకొని మగ్గించుకుంటున్నాను. ఇది గోల్డెన్ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు, వాటర్లో మగ్గితే చాలు. సో 5 మినిట్స్ తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుందాం చల్లారడానికి. అవి చల్లారేలోపు మనం స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకొని బాయిల్ చేసిన ఎగ్స్ని ఫ్రై చేసుకుందాము. ఎగ్స్ ఇలాగే ఉంటే కొంచెం బ్లాండ్గా ఉంటాయి కాబట్టి ఇందులోకి నేను కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అవ్వడానికి ఎక్కువసేపు పట్టవు, జస్ట్ 2 మినిట్స్లో రెడీ అయిపోతాయి. ఇవి ఫ్రై అయ్యాక వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో, ఆనియన్స్, చిల్లీ అవన్నీ ఏవైతే ఉన్నాయో అవి వేసుకొని అందులో ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ వాటర్ ఉంది కాబట్టి. సో మనకు ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు ఫైనల్గా మన గ్రేవీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. సేమ్ కడాయిలోకి ఆయిల్ తీసుకున్నాను. అందులోకి జీలకర్ర, కొంచెం బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, ఇలాచీ వేసాను. అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఇందాక, దాన్ని కూడా వేసేసి బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్, కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అండ్ మన కారానికి తగ్గట్టు చిల్లీ ఫ్లేక్స్, కారం పొడి బదులు చిల్లీ ఫ్లేక్స్ యూస్ చేస్తున్నాను, వేసి బాగా కలుపుకోవాలి. అండ్ వన్స్ ఇది ఇలా కొంచెం ఆయిల్ బయటికి రావడం స్టార్ట్ అయ్యాక ఒక బిగ్ స్పూన్ అంతా ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాం. దీనివల్ల ఒక మంచి కమ్మని టేస్ట్ వస్తుంది. సో అది వేసి బాగా కలుపుకున్న తర్వాత మన ఎగ్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇందాక పక్కన పెట్టుకున్నవి అవి కూడా వేసి కలుపుకోవాలి. 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత కసూరి మేతి వేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు దాన్ని సెట్ అవ్వనివ్వాలి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు ప్లేటింగ్ చేసుకుందాం. ఇది ప్లెయిన్ రైస్తో కన్నా రోటీస్కి కానీ, బగారా రైస్ ఆర్ ఫ్లేవర్డ్ రైస్తో కానీ చాలా బాగుంటుంది. అందుకని నేను బగారా రైస్ కైండ్ ఫ్లేవర్డ్ రైస్ చేసి దాంతో సర్వ్ చేస్తున్నాను. మీరు ఇలా కాకుండా దీన్ని ఇంకొంచెం హోల్సమ్ మీల్గా చేసుకోవాలి అనుకుంటే ఏదైనా ఒక సలాడ్ అండ్ రైతాతో కూడా సర్వ్ చేయొచ్చు. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నచ్చితే డూ ఫాలో ఫర్ మోర్.